ఈరోజు వేలుమురుగనిచ్చే లంచాలు అలాగే లిక్కర్ మాఫియా చేసే మైకేల్ ఇచ్చే లంచాలతోనే ఈరోజు సిఐ కానీ ఎస్ఐ కానీ ఏ విధంగా దురుసుగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యంగా ఉంటూ స్వార్థంతో ముందుకు వెళ్ళటం వల్ల ఈరోజు నగిరి నియోజకవర్గం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, భ్రష్టు పట్టిపోతుంది. కానీ ప్రభుత్వ పెద్దల అండ ఉందని ఈరోజు ఎవరు కూడా పట్టించుకోకపోతే ఎలా నేను అడుగుతున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద నాకు కోపం లేదు, పోలీస్ వ్యవస్థ మీద నాకు గౌరవం ఉంది. ఈరోజు పోలీసులో చాలామంది సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టే మనం ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం, సమస్యల మీద గళం విప్పగలుగుతున్నాం. కానీ కొంతమంది చీడ పురుగులు, ఈ మల్లికార్జున గుప్తా లాంటి వాళ్ళు, మా ఎస్ఐ కొత్తగా వచ్చాడు, అతను మొన్ననే మీరు స్పెషల్ స్టేటస్లో చూసుంటారు, అన్ని ఛానల్స్లో వచ్చింది. ఎలాగ ఎస్సీ లీడర్స్ని కానీ బీసీ లీడర్స్ని తల మీద పటాను కొడుతూ షర్టు కాలర్ పట్టుకొని లాక్కపోవటం మీరు అందరూ కూడా చూశారు. వాళ్ళ దురుసు ప్రవర్తన, వైఎస్ఆర్సీపీ అన్నా సాధారణ జనం అన్నా వాళ్ళకి కేర్లెస్నెస్, ఎవరైనా నోరు తెరిస్తే కేసులు పెడతామని బెదిరిస్తూ రౌడీజం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే కూడా పోలీసులను తిట్టామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ పోలీసు వ్యవస్థ గురించి మేము మాట్లాడలేదు, పోలీసు వ్యవస్థని గౌరవిస్తున్నాం. కానీ మల్లికార్జున గుప్తా లాంటి చీడ పురుగుల్ని, తెలుగుదేశం పార్టీలో ఉండే స్మగ్లర్లకు కానీ ఈ మైనింగ్ వాళ్ళకి సపోర్ట్ చేసి లంచాలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ సిఐ లాంటి వాళ్ళని నిలదీస్తాం, వదిలిపెట్టేది లేదు. అండ్ ఇది ఫేక్ కేసు అని చెప్పడానికి ఇవి చాలు. వెహికల్ నెంబర్ మార్చేశారు, వెహికల్ విత్ వీడియోస్ ఉన్నాయి. ఆ రోజు మేమందరం నించొని తీసుకున్నాం, మాకు తెలిసి ఇలాంటిది ఏదో చేస్తారని. రెండోది, శవాన్ని మేము తీసుకొచ్చామన్నారు. మేము అక్కడే కూర్చొని ప్రశాంతంగా ధర్నా చేస్తున్నాం, ఎందుకంటే ఎస్పీ గారు రావాలి, ఇక్కడ ఉన్నవి తెలుసుకోవాలి. మేము ఎంతసేపు ఫోన్లో చెప్తే సిఐ ఏదో కట్టుకథ చెప్తే అదే నమ్మేస్తున్నారు. కాబట్టి వాళ్ళు రావాలని కూర్చున్నాం. డిఎస్పీలు ఇద్దరు వచ్చి న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు ఎవరైతే మహిళ చనిపోయిందో వాళ్ళ బంధువుల మీద కూడా న్యూసెన్స్ కేసు పెట్టారు, ట్రాఫిక్ జామ్ చేశారు, న్యూసెన్స్ చేశారని. వాళ్ళ ఇంట్లో మనిషి ప్రాణాలు పోగొట్టుకుంటే కనీసం రోడ్డు మీద కూర్చొని ఏడ్చేదానికి కూడా వాళ్ళకి అర్హత లేదంట, దానికి కూడా కేసులు పెడతారంట. ఎవరో చెన్నై నుంచి వచ్చే వెహికల్స్కి ఈరోజు ఇబ్బంది కలిగింది, 1 అవర్ ట్రాఫిక్ జామ్ అయింది అని న్యూసెన్స్ అంటున్నారే. మీ స్వార్థం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ఆ 3 పిల్లలకి తల్లి లేకుండా పోయింది. ఆ తల్లిని మీరు తీసుకురాగలరా? ఆ తల్లి లేని లోటు మీరు ఆ పిల్లలకి ఇవ్వగలరా? అంటే ఎస్సీలు అంటే మీకు అంత చులకన, 1,00,000 2 లక్షలు ఇచ్చేస్తే వాళ్ళు నోరు మూసుకునేస్తారు, ఈ కేసు మాఫీ చేయించుకోవచ్చు అన్న ధీమాతో ఈరోజు నా మీద కేసులు పెట్టి వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఏ రేంజ్కి వెళ్ళారో అర్థమవుతుంది. కాబట్టి మొత్తం గమనిస్తున్నారు నగిరి నియోజకవర్గంలో కానీ. ఈరోజు అక్కడే తెలుసుకున్న వాళ్ళు స్టేట్ వైడ్గా కూడా తెలుసుకుంటారు, ఎందుకంటే ప్రతి చోట ఇలాగే జరుగుతోంది. వేమూరులో మొన్న చూసాం ఏ విధంగా ఒక బ్రాహ్మిన్ మహిళ పద్మావతి గారి 7.5 ఎకరాని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ అండతో ఏ విధంగా కబ్జా చేస్తే అక్కడున్న ఎస్ఐ, వేమూరు ఎస్ఐ సపోర్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. వనజాక్షిని ఏ విధంగా ఇసుకలో వేసి చింతమనేని కొడితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు, ఆవిడ ప్రాణహాని ఉంది నన్ను కొట్టారని ఏడిస్తే కూడా ఒక కేసు కూడా పెట్టని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాల్మనీ సెక్స్ రాకెట్లో 200 సీడీలను పట్టుకున్న మరి సిటీ కమిషనర్ గారు ఎందుకు ఆ తర్వాత సైలెంట్గా అయిపోయారో ఆయనకే తెలియాలి. తుందుర్తిలో వాళ్ళ గ్రామాన్ని కాపాడుకోవాలని మహిళలు బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయటం, బట్టలు ఊడిపోయేలాగా వాళ్ళని కొట్టడం ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను. ఆడవాళ్ళంటే ఎందుకు ఇంత కక్ష చంద్రబాబు నాయుడికి? మహిళా వ్యతిరేకగా ఎందుకు ముందుకెళ్తున్నాడు? మహిళల్ని అనగదొక్కాలన్న ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? మహిళలకి సమస్యలు ఈయనే పెడతాడు, వాళ్ళని కష్టాల పాలు చేస్తాడు, వాటిని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసులతో కొట్టించి లోపల పెట్టించడం ఎంతవరకు సమంజసం? డ్వాక్రా మహిళలు 85,000 మందికి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే అవకాశాన్ని ఇస్తే వాళ్ళు ఈరోజు జీతాలు రాలేదు దేవుడా అని చెప్పి మంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తుంటే ఏ విధంగా చూడు, మగవాళ్ళు ఆడవాళ్ళని బట్టలు ఊడిపోయేలాగా లాగుతారు. ఇక్కడ ఆడవాళ్ళే అంటే వాళ్ళ దగ్గర గొడ్డు చాకిరీ చేయించుకుంటారు, కానీ వాళ్ళు జీతాల కోసం అడగకూడదు. జీతాల కోసం అడిగితే పోలీసులతో కొట్టిస్తారు, లాగి పడేస్తారు. పదవుల కోసం పార్టీలు మారే గంట లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, బ్యాంకులకి కోట్లు ఎగ్గొట్టే గంట లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వైజాగ్లో లక్షల వాల్యూ చేసే భూములంతా దోచుకుంటే ఎంక్వైరీ చేసి నిజమని తేలిన తర్వాత కూడా క్యాబినెట్ నుంచి సస్పెండ్ చేయకుండా
ఈరోజు అతనికి కాపలా కాస్తూ అమాయకులన్న ఆడవాళ్ళు కష్టపడి పనిచేసి పేద పిల్లలకి వండి పెట్టిన వాళ్ళకి జీతాలు ఇవ్వమంటే పోలీసులతో ఇలా కొట్టడం ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నా. ఈరోజు 85,000 మంది 16 సంవత్సరాలుగా ఈ మధ్యాహ్న భోజన పథకం చేస్తుంటే వాళ్ళకి ఇచ్చేది 1,000 రూపాయలు. 1,000 రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజుల్లో? తమ జీతాలు రావట్లేదు, వాటిని 8,000కి పెంచమని డిమాండ్ చేస్తే మొత్తానికి వాళ్ళ ఉద్యోగాలు ఊడబెరికేసి దాన్ని కూడా ప్రైవేట్ ఏజెన్సీకి. ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు మూసేస్తారు, పాల ఫ్యాక్టరీని మూసేస్తాడు, ఆర్టీసీ బస్సుల్ని క్లోజ్ చేసేస్తాడు, అన్ని ప్రైవేటీకరించుకుంటూ పోతూ ఉంటాడు. ఎందుకంటే ఈయనకు వచ్చే కమిషన్ల కోసం ఏదో ఒకటి అర ఇస్కాన్ లాంటి వాళ్ళని, ఒక మంచి వాళ్ళని, ఒకరిని ఇద్దరిని ముందు చూపించి ప్రచారం చేసుకొని వెనక మొత్తం కూడా ఈ ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి దాంట్లో కూడా దోచేసుకోవడానికి కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, లోకేష్. అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు, శవాల మీద బొరుగులు ఏరుకునే రకంగా ఎలా ముందుకెళ్తున్నారో కనిపిస్తుంది. దేశంలో ఎక్కడ కూడా ఇలా జరగట్లేదు. దేశం అంతా కూడా డ్వాక్రా మహిళలతోనే చేయిస్తున్నారు. అడ్డమైన చాకరీ అంతా డ్వాక్రా మహిళలతో చేయించుకుంటారు. ఈరోజు వాళ్ళు వండి పెట్టిన దానికి డబ్బులు ఇవ్వండి, జీతాలు పెంచండి అంటే వాళ్ళని ఎలా కొడుతున్నారో మీరు చూస్తున్నారు. గతంలో కూడా అసెంబ్లీ ముట్టడించడానికి వస్తే ఏ విధంగా సూదులతో కూర్చారో కూడా మనం టీవీల్లో చూసాం. ఈరోజు అధికారంలో రావడానికి ఆడపడుచులు అని చెప్తూ వాళ్ళ ఓట్లని దండుకొని వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఇస్తాను, డ్వాక్రా అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తాను, ఏదైనా తప్పు జరిగితే ఒక్క ఫోన్ కాల్ చేస్తే 5 నిమిషాల్లో వచ్చి నేరస్తుడి తాట తీస్తాను, ప్రతి వాళ్ళకి ఆడపిల్లలకి సైకిళ్ళు ఇస్తాను, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని 30,000 ఇస్తాను, కడుపులో ప్రెగ్నెన్సీ ఉన్న లేడీకి 12 బిడ్డ అని 10,000 ఇస్తానని మొత్తం ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ నుంచి ముసలిదాని వరకు అందరినీ మోసం చేసుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా మహిళల్ని అవమానించి, మహిళల్ని సాధిస్తూ, మహిళల్ని ఈరోజు అణగదొక్కాలి అన్న ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా మహిళలందరూ ఏకమై నీకు బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.